మన రూము తీసుకుంది, చాలా పెద్ద రూమ్ అనమాట. బెడ్రూమ్ ప్లస్ హాల్ కూడా ఉంటుంది. ఇక్కడ లివింగ్ హాల్ చూపిస్తారండి. లివింగ్ హాల్ కూడా ఇదే లివింగ్ హాల్ అనమాట. బాత్రూమ్ ప్లేస్ కూర్చోడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా సరే మనకైనా సరే టేబుల్ కాకుండా. బాయ్ బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వెల్లంకి బ్లాగ్స్. మనం ఇప్పుడు మైసూర్ ప్యాలెస్ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే టైం మార్నింగ్ 6:30 అయితే అయిందనమాట. ప్యాలెస్ ఇంకా ఓపెన్ చెయ్యరు. అయితే ఏం చేద్దాం అనేది మనం వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుదాము. ఇప్పుడైతే రెయిన్ పడిందనమాట. వెదర్ చాలా బాగుంది. ఇక్కడ గుర్ర బండ్లు చాలా ఫేమస్ అనమాట. మైసూర్ ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ వేపిస్తారు. మనమైతే ఈ గుర్ర బండి అయితే ఎక్కి ఒక రౌండ్ అయితే వేసాము. అది మనం నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాము, ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది. ఇక్కడ సిల్క్ చాలా పెట్టింది పేరు అనమాట. మనం ఇక్కడ టైం ఉండటం వల్ల సిల్క్ ఎంపోరియంకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ మైసూర్ శాండిల్, అంటే ఇక్కడ శాండిల్ చాలా ఫేమస్ కనుక మనమైతే సోప్స్ కొనుక్కున్నాము. శారీస్ అయితే ఏం కొనుక్కోలేదు. అయితే ఇప్పుడు మనం మైసూర్ ప్యాలెస్లోకి వెళ్దామండి. చూసారా మార్నింగ్ ఎంత బాగుందో కదా బయట. చాలా అయితే పావురాలు అయితే ఉన్నాయన్నమాట. మనం చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మార్నింగ్ వెళ్తే చాలా ఆహ్లాదంగా, చాలా చాలా అంటే ఆనందంగా ఉంటుందన్నమాట చూడడానికి. ఇక్కడ చిన్నపిల్లలకు కూడా టికెట్ ఉంటుందండి, కాకపోతే తక్కువ అమౌంట్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ అయితే తీసుకుంటున్నారు లోపలికి. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపల నుంచి ఎంట్రన్స్ అవ్వాలి. టికెట్ పెద్దవాళ్ళకి వచ్చి 100 రూపీస్, చిన్నపిల్లలకి తక్కువ ఉంది ఛార్జెస్. ఇది రాజమహల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మోల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఎంట్రన్స్ ఇంకా రాలేదు. ఇది మెయిన్ ఎంట్రన్స్లో ఇట్లా వస్తుంది అనమాట. ఎప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళాలి. దానికోసం 2 రూపాయలు పెట్టి ఒక బ్యాగ్ తీసుకోవాలి. ఒక మనిషికి వచ్చి బ్యాగ్ తీసుకొని దాంట్లో పెట్టేసి ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి లోపల. ఆ టెంపుల్స్ అన్ని మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. చాలా ఓల్డ్ టెంపుల్స్ అనమాట. చాలా బాగున్నాయి చూడటానికి. అసలు మైసూర్కి మైసూర్ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? కన్నడ భాషలోని మహిష అంటే మహిషురు అనే పదాల నుంచి మైసూరు వచ్చిందనమాట. మహిష అంటే దున్నా అని అర్థము. పురాణ ఇతిహాసాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసుర అనే రాక్షసుడు పరిపాలించేవాడనమాట. సగం రాక్షసుడు సగం దున్న రూపంలో ఉండటం వలన ఆ రాక్షసుని మహిషాసుర అని పిలిచేవారు. అతడి బారి నుంచి ప్రజలను రక్షించేందుకు ఇక్కడి కొండపై కొలువు తీరిన చాముండేశ్వరి దేవి మహిషాసురుని అంతం చేసినట్లు కథనం అన్నమాట. మహిషాసురుడు అంతమైన ఈ ప్రదేశం కాలక్రమంలో మైసూరుగా మారినట్లు చెప్తారనమాట. ఇదండి మైసూర్ పేరు వెనుక చరిత్ర అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదంతా మైసూరు సామ్రాజ్యం అన్నమాట. ఇదే మైసూర్ ప్యాలెస్ అన్నమాట. చాలా అద్భుతమైన అందమైన కళాకృతులతో ఎంతో బాగుంటుందన్నమాట. చూడటానికి జీవితంలో చూడాల్సిన ఒక ప్రదేశం అన్నమాట. ఇవాళ కొంచెం ఎండగా ఉంది, పొద్దున్న చల్లగా ఉంది. కానీ మనం ఇప్పుడే ప్యాలెస్ లోకి అయితే అడిగి పెట్టాము. ఫస్ట్ లో ఒక టెంపుల్ చూసాము. టెంపుల్ అయితే చాలా బాగుంది, చాలా ఓల్డ్ టెంపుల్. ఇంకా ఇది మనకి ప్యాలెస్ అన్నమాట. మనం ఇంకా ప్యాలెస్ లోపలికి వెళ్ళలేదు, వెళ్ళి చూద్దాం.
1399 నుంచి 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు మైసూర్ సామ్రాజ్యాన్ని ఒడియార్ వంశస్థులు పరిపాలించారు. ఈ రాజులు 14వ శతాబ్దంలో దీన్ని నిర్మించారన్నమాట. కానీ రాజా ఒడియార్ తన రాజధానిని శ్రీరంగపట్నానికి తరలించడంతో మైసూర్ అధికారిక పీఠానికి కొంచెం ప్రభావం తగ్గిందనే చెప్పాలి. 1638లో మెరుపులు ఉరుముల వలన భవనం పాక్షికంగా దెబ్బతినిందన్నమాట. రణధీర కుంటీవర నరసరాజ ఒడియార్ మళ్ళీ దీన్ని పునర్నిర్మించాడనమాట. 1762లో హైదర్ అలీ మైసూర్ సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడంతో దీని ప్రభావం మరింత సన్నగిల్లింది. ఇప్పుడైతే ఈ ప్యాలెస్ని పురావస్తు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇప్పుడు పురావస్తు వాళ్ళ ఆధీనంలో ఉంటుందన్నమాట. ఒడియార్ల స్వాధీనంలో ఉన్న ఆభరణాలు, అద్భుతమైన చిత్రపటాలు ప్రదర్శనకు ఉంచుతారన్నమాట. ఇంకా ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా కూడా అభివృద్ధి చెందింది. బంగారంతో చేసిన రాజసింహాసనం, రాజదర్బారు, కళ్యాణ మండపం మొదలైనవి ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రధాన ద్వారం దగ్గర భారతీయ, యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉంటాయన్నమాట. ప్రతి ఆదివారం సాయంత్రం పండగ రోజుల్లో విద్యుత్ దీపాలంకరణతో మరింత శోభాయమానంగా ఉంటుందన్నమాట. ఈ మైసూర్ ప్యాలెస్ నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట. ఈవినింగ్ టైంలో అంత బాగుంటుంది. రాజుగారు అప్పట్లో వాడిన మిర్రర్స్, తర్వాత సింహాసనం అనమాట. కానీ ఇది బంగారు సింహాసనం కాదు, ఇంకొక సింహాసనం కూడా ఉంది. చూసారా ఈ నిర్మాణం ఎంత అందంగా ఉందో కదా. మనం మూవీస్లో మాత్రమే చూస్తాము రాజభవనాలు, కానీ లోపల కూడా ఎంత అందంగా ఉంటాయంటే రాజభవనాలు నిజంగా మనకి పాతకాలం సినిమాలు అన్నీ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. అంత బాగుంది. భారతీయ యూరోపియన్ శైలిలో చెక్కిన శిల్పాలు ఉంటాయన్నమాట. ప్రతి ప్రధాన ద్వారం దగ్గర కూడా ఇవే ఉంటాయన్నమాట. నిజంగా చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఈ కళాకృతులను చూస్తుంటే మీకేమనిపిస్తుందో నాకు తెలియదండి, కానీ నాకైతే నిజంగా ఆ శిల్పి ఎంత గొప్పవాడు, రాజుకి ఎంత టేస్ట్ ఉంది, నిజంగా ఇంత చక్కగా చేపించుకున్నాడు అంటే ఆయన ఎంత టేస్ట్ ఉంటే అలా చేపించుకుని ఉంటాడండి. ఎంత కళాత్మకంగా ఉందో చూసారా ప్యాలెస్. నిజంగా ఆ శిల్పులకు కానీ ఆ రాజుకు కానీ నమస్కారం అండి. నిజంగా ఈ కళాకృతులకు జోహార్ అన్నమాట. అంత బాగుంది. ఏనుగు దంతాలతో చేసిన వినాయకుడు అన్నమాట. చూసారా ఎంత బాగుందో కదా. ఇలాంటివి ఇక్కడ మనం చాలానే చూడొచ్చు. ఆ ఫోటోలన్నీ కూడా రాజులు పూర్వీకుల ఫోటోలు అన్నమాట. ఇవన్నీ కూడా బంగారం, వెండితో తయారు చేసిన విగ్రహాలు. ఇది బంగారంతో తయారు చేసిన మందిరం అన్నమాట. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఇంకా కొంచెమే ఉంది. ఇప్పటి వరకు చూసిన దాంట్లో మీకు ఎలా అనిపిస్తుంది? ఏమేమి చూసారు మీరు? రాజులు పాతకాలం అంటే 80s లో ఉన్న రాజులు, వాళ్ళ వైఫ్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోస్ అవన్నీ ఉన్నాయి. మిస్టర్ దుర్గా ప్రసాద్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. రాజుగారు ఎలా కట్టారో ఎలా అనిపిస్తుంది? ప్రమాణంగా కట్టారు. ఫస్ట్ టైం రావటం ఇక్కడికి. ఈ మహారాజులు 1840, 1838లో ఉన్న రాజుల ఫోటోలు, వాళ్ళ భార్యలు, నాకు చాలా బాగుంది ఫస్ట్ టైం రావటం. ఇక్కడ బంగారు సింహాసనం ఉంటుందండి. అది చూడటానికి మనం 50 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, టికెట్ ఉంటుందన్నమాట. అది బంగారు సింహాసనము. ఇంకా బంగారంతో చేసిన ద్వారాలు, వెండి ద్వారాలు ఇలా మనం చూడొచ్చు. ఈయనే ఒడియార్ మహారాజు అన్నమాట. చూసారా ఎంత టీవీగా ఉన్నారు రాజుగారు. ఈయనే ఒడియార్ మహారాజు. చూసారు ఈ కళాకృతి చాలా బాగుంది కదా. ఇదే రాజదర్బార్ అన్నమాట. రాజుగారు దర్బార్ ఇది. ఇక్కడే అందరూ కలిసి సమావేశం అవుతారన్నమాట. నిజంగా మూవీస్లో చూసిన రాజుగారి దర్బార్ లానే ఉంది కదా. మేము రాజ్ దర్బార్లో ఒక ఫోటో అయితే తీసుకున్నాము.
ఇక్కడ మిర్రర్స్ ఉన్నాయన్నమాట. చాలా పెద్ద పెద్ద అద్దాలు అయితే ఉన్నాయి. అసలు నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. ఇక్కడ నుంచి రాజుగారు ప్రజలకి దర్శనమిస్తారనమాట. ఆ కింద అంతా ప్రజలైతే కూర్చుంటారు, వాళ్ళ కష్టాలు చెప్తా ఉంటారు. ఇది రాజ దర్బార్ అనమాట. చూసారు కదా, ఇది ఒక ప్రజా దర్బారు. ఇక్కడ అందరూ ప్రజలు బయట కూర్చుంటారనమాట. రాజుగారు పైనుంచి అందరికీ కనిపిస్తారు. వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటారనమాట రాజుకి. చాలా అందంగా అద్భుతంగా ఉంది కదా చూడటానికి. ఇక్కడే ప్రజలు కూర్చుంటారనమాట. ఇప్పుడైతే అవన్నీ కనుమరుగైపోయినాయి, కానీ మనమైతే చూడగలుగుతున్నాం కదా రాజదర్బార్ని. ఈ టోటల్ ప్యాలెస్ వచ్చేసి 72 acres లో ఉంది అంట. ఇక్కడ దసరా ఉత్సవాలు బాగా చేస్తున్నారు, బాగా డెకరేషన్స్ చేస్తున్నారు. అంబానీ నుంచి ఒక ఎలిఫెంట్ కూడా వచ్చి. ఇవన్నీ కూడా బంగారు తాపడం అన్నమాట. ఎంత బాగుందో చూసారా, మొత్తం గోల్డ్ తాపడం ఇదంతా. ఇక్కడే బంగారు సింహాసనం ఉంది. వెండి దర్వాజా అన్నమాట. రాజు అనుభవించాడు, బ్రహ్మాండంగా అనుభవించాడు. ఇవన్నీ కూడా వెండి బంగారు దర్వాజాలు తాపడాలన్నమాట. నిజంగా అద్భుతమైన కట్టడాలతో అందంగా ఉంది. సింహాసనం ఉంది, దాని ప్రైస్ వచ్చి 50 రూపీస్ అంట. అంటే మీరు చూడడానికి మనం పోలేదు. ఇక మనం కిందకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ మొత్తం వచ్చేసి ఎక్కడికి బయటికి వెళ్ళకుండా ఒడియార్ గారు ఇక్కడే మొత్తం టెంపుల్స్ అన్నీ కట్టుకున్నాడనమాట. ఇక్కడ అసలు మొత్తం అయితే 12 టెంపుల్స్ అయితే లోపల ఉన్నాయన్నమాట. కానీ అందులో చాలా ముఖ్యమైనవి సోమేశ్వర ఆలయము, లక్ష్మీ రమణాలయం అన్నమాట. ఈ 2 కూడా చాలా ముఖ్యమైన దేవాలయాలు. ఆ 2 ఖచ్చితంగా దర్శించుకోవాలి ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు. కానీ ఈ ప్రాంగణంలో అయితే మొత్తం 12 దేవాలయాలు అయితే ఉన్నాయన్నమాట. చాలా అద్భుతమైన కట్టడాలు. ఇవి కూడా ఖచ్చితంగా చూసే తీరాలి. చూసారా ఎంత బాగున్నాయి కదా దేవాలయాలు. ఆయన బయటకు వెళ్ళకుండా దేవాలయాలు అన్నీ తన ప్రాంగణంలోనే కట్టించుకున్నాడనమాట రాజుగారు. మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో. హలో మాదే, ఇక్కడ గుడికి వస్తే ఎలా అనిపిస్తుంది? గుడిలో ఇక్కడ బాలకృష్ణుడు ఉన్నాడు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాడు కృష్ణుడు. మైసూర్ ప్యాలెస్ లోపలనే 3-4 గుళ్ళు ఉన్నాయన్నమాట. అవి కూడా చూసుకుంటే మంచిది, మీకు టైంపాస్ బాగవుతుంది, పుణ్యం కూడా వస్తుంది కాస్త కొత్త. అదే మాది ఎలా అనిపిస్తుంది గుడి కట్టగా ఈ కొత్త గుడి మళ్ళీ? ఇది అసలు ఇప్పట్లో నువ్వు అనమాట. అప్పట్లో బావి ఎలా ఉందో చూసారా, ఎంత లోతుందంటే కింద అసలు అంత లోతుంది. అప్పట్లో రాజుగారు సైనికులకు ఇచ్చిన క్వార్టర్స్ లాంటివి అనమాట ఇవన్నీ కూడా. ఇలా వస్తుంటే మళ్ళీ ఇలా ఉందన్నమాట. ఇలా రోడ్డు మళ్ళీ కోటకి చుట్టుపక్కల మొత్తం ఒక పెద్ద గోడ కట్టేశారన్నమాట. 4 దిక్కుల 4 దేవాలయాన్ని స్థాపించి ఉంచారు. హనుమంతుడిది కూడా ఒక ఆలయం కూడా ఉంది. కాకపోతే అక్కడ అసలు ఫేమస్ లేదు, అది పోలీసులు వాళ్ళు వాడుకుంటూ ఉన్నారన్నమాట. ఇది ఇంకో సైడ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏనుగులు పార్కింగ్, ఈ ఏనుగులు చేస్తాయి అన్నమాట. దసరా ఉత్సవాలప్పుడు ఈ ఏనుగులకి అలంకారం జరిగేసి వీటిని బయటికి తీసుకొస్తారన్నమాట. ఇది ఇంకో గుడి అన్నమాట. ఇంకో గేట్, మళ్ళీ గేట్ పక్కనే గుడి వస్తుంది. హర మహాదే. రాజు మటికి ఏం కట్టుకున్నారంటే ఆ రకం కట్టుకున్నారు. ఫైనల్గా మనం ఈ టెంపుల్ కూడా చూసేసి ఈ వీడియోని
కంప్లీట్ చేద్దామండి. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు అనమాట. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. మీ వెల్లింకి బ్లాగ్స్ చూస్తున్నాండి. మీ మాలతి బాబు. బాయ్ ఫ్రెండ్స్.